propagate a consciousness of Krishna, God, as it is revealed in the great scriptures of India, Bhagavad Gita and Srimad Bhagavatam. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్తాశయాలు రెండో ఆశయం భగవద్గీత శ్రీమద్ భాగవతాల్లో చెప్పబడినట్లు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. A quote by Srila Prabhupada from Srimad Bhagavatam, 2nd canto, 9th chapter, 36th verse. శ్రీమద్ భాగవతం రెండో స్కందం 9వ అధ్యాయము 36వ శ్లోకం నుంచి ప్రభుపాదుల వరకు వ్యాఖ్యానము. The function of the human body is to attain freedom from material bondage. అయితే ఈ యొక్క మానవ దేహం యొక్క కర్తవ్యము పని ఎలా చేస్తుందంటే ఈ యొక్క భౌతిక బంధాల నుంచి విముక్తి స్వతంత్రత పొందేదానికి. But as long as one is fully absorbed in material activities, his mind will be overwhelmed in the whirlpool of matter. అయితే ఎంతకాలం అయితే కానీ అతను బయటపడాలనుకుంటాడు, స్వతంత్రత పొందాలనుకుంటాడు మానవ దేహం, కానీ ఈ యొక్క భౌతిక కార్యకలాపాల్లో నిమగ్నమైనంత కాలం అతని యొక్క మనస్సు ఈ యొక్క భౌతికమైన విషయాల సుడిగుండంలో చిక్కుకొని ఉంటుంది. Only material activities, Father Srila Prabhupada says, and thus he will continue to be engaged in material bodies, life after life, birth after birth. అయితే ప్రభుపాదులు చెప్తున్నారు, ఈ యొక్క భౌతిక కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయిన వాడు ఏం చేస్తారంటే తర్వాత జన్మల ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ, ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ, అలాగా జన్మలు తీసుకుంటూనే ఉంటారు. Another quote from Srimad Bhagavatam, 7th canto, 4th chapter, 37th verse. శ్రీమద్ భాగవతం 7వ స్కందము 4వ అధ్యాయము 34వ శ్లోకం నుంచి ప్రభుపాదుల వరకు వ్యాఖ్యానము. The symptom of perfect Krishna consciousness is that one loses interest in all material activities. అయితే కృష్ణ చైతన్యము సంపూర్ణంగా పాటించే వారి యొక్క ఒక ఉదాహరణ ఏంటంటే, అతనికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే అతనికి ఒక భౌతికమైన విషయాల పట్ల పూర్తి ఆశ అనేది ఉండదు అతనికి. For a small boy to give up playing is impossible, but Prahlad Maharaj, being situated in first class devotional service, was always absorbed in trance of Krishna consciousness. అయితే చిన్న పిల్లలకి ఈ యొక్క వాళ్ళు ఆటలాడడంలోనూ వాళ్ళు ఆటలాడే విషయంలోన వాళ్ళని ఎవరు మాన్పించలేరు, వాళ్ళకి పూర్తి నిమగ్నమై ఉంటారు ఆటలాడే విషయంలోనే. కానీ ఒక చిన్న పిల్లవాడు ఒక ప్రహ్లాదుడు ఆయన పూర్తిగా అతను కృష్ణ చైతన్యంలో ఆయన పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు. Just as a materialistic person is always absorbed in thoughts of material gain, make more money, make more money, make more money. A Mahabhagavata like Prahlad Maharaj is always absorbed in thoughts of Krishna, 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 Krishna. అయితే భౌతికమైన వ్యక్తి ఎల్లప్పుడూ అతను ఇంకా ఎలా ధనం సంపాదించాలి, ఇంకా ధనం సంపాదించాలి, ఇంకా ధనం సంపాదించాలని ఎల్లప్పుడూ ఈ ధన సంపాదన మీద, భౌతికమైన విషయాల పట్ల, భౌతికమైన కార్యకలాపాల పట్ల ఆయన మనసు ఎప్పుడు పూర్తిగా నిమగ్నమై ఉంటుంది. ఆ రకంగా ప్రహ్లాదుని యొక్క మనసు ఎప్పుడు కృష్ణ 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 కృష్ణుని యొక్క ఆలోచనలోనే నిమగ్నమైంది. So people don't know how to become happy in this material world. Prabhupada says they don't know what to do. They don't know how to become happy. A simple process is there, but they don't know. అయితే ప్రభుపాదులు చెప్తారు, జనులకి తెలియదు భౌతిక ప్రపంచంలో ఎలా ఆనందంగా ఉండాలి. అయితే సరళమైన విధానం ఉంది ఆనందంగా ఉండేదానికి, కానీ వాళ్ళకి తెలియదు ఈ పద్ధతి ఎలా ఉంటుందని. Vidvam Chakre Satat Samhita, because they don't know, Vyasa Maharishi has given the books like Bhagavatam, Bhagavad Gita, other scriptures to study and understand what is life and how to be happy. అయితే వారికి నిజంగా ఇది ఇంత సులభమైన విధానం అంటూ ఒకటి ఉందని కూడా తెలియదు. అయితే కానీ దీని పట్ల ఇంకా వ్యాస మహర్షి కానీ ఇంకా గొప్ప గొప్ప పురుషులు కానీ శ్రీమద్ భాగవతాన్ని ఇతర గ్రంథాలని వాళ్ళు చక్కగా మనకి ఇచ్చున్నారు పుస్తకాల ద్వారా. So Father Sukadeva Goswami says, Ashyam vai shooyamanayam Krishne paramapurushe bhaktir utpadyate pumsaha shoka moha bhaya apaha. Sukadeva Goswami says, so by reading Ashyam vai shooyamanayam, by studying and hearing Srimad Bhagavatam about Krishna, Krishne paramapurushe bhaktir utpadyate pumsaha, then bhakti develops in the heart. When bhakti develops in the heart, what happens? Shoka moha bhaya apaha. Shoka, lamentation, bhaya, fear, moha, illusion will be burnt to ashes. అయితే ఇక్కడ సుఖదేవ్ గోస్వామి వారు చెప్తున్నారు దీని గురించి,
ఎవరైతే ఒక వ్యక్తి ఏదైతే ఉందో భగవంతునికి సంబంధించిన శాస్త్రాలని అధ్యయనం చేయడం, శ్రవణం చేయడం, ఈ రెండింటిని చేస్తారో వెంటనే అతను హృదయంలో భక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. భక్తి ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో ఈ 3 విషయాలు అనేవి జరుగుతాయి. ఏమిటంటే శోక మోహ భయాపహ అంటారు. అంటే శోకము, తర్వాత మోహము, ఇక మోహభ్రాంతి నుంచి, తర్వాత భయం నుంచి పూర్తిగా నశించిపోయి ఇవన్నీ అగ్నిలో దగ్ధమైపోయి భస్మీపటలం అవుతుంది. లోక సచానతో విద్వాంస్, బట్ దిస్ లోక పీపుల్ దే డోంట్ నో దిస్. సో Vyasa Maharishi has given all the scriptures. Srila Prabhupada always emphasizes book distribution. Let people study one book or one page, one paragraph, one line. It will benefit them. అయితే అందువల్ల వ్యాసమహాముని తర్వాత ఆచార్యులు మనకి చాలా ఈ గ్రంథాలని, శాస్త్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అందులో సులభంగా దీని గురించి వర్ణన అనేది ఉంది. దాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల మనం ఎల్లప్పుడూ పుస్తక వితరణని ప్రోత్సహించాలి. వాళ్ళు జనులు ఒక పుస్తకం తీసుకోవచ్చు, ఒక పుస్తకాన్ని తీసుకొని చదవడం మొదలు పెట్టవచ్చు, లేదా ఒక పేజీ చదవచ్చు, లేదా ఒక లైన్ చదివినా చాలు వాళ్ళకి ఎంతో ఉపయోగకరం అవుతుంది. Here Srila Prabhupada lectures. Even if you don't understand Srila Prabhupada lectures, but here the transcendental sound vibration will remove the anarthas. అయితే మనం చదవలేకపోతే కనీసం వినండి. ప్రభుపాదుల యొక్క ఉపన్యాసాలు చాలా ఉన్నాయి కాబట్టి రోజు ప్రభుపాదుల యొక్క ఉపన్యాసాలు వినండి. ఒకవేళ వినడం కూడా మీకు వింటున్నారో అర్థం కాకపోయినా సరే వినండి. అయితే ప్రభుపాదుల యొక్క దివ్యమైన శబ్ద ప్రకంపనల ద్వారా మన హృదయం పవిత్రమవుతుంది. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షం లాంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाच शहीदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.